అల్వా 134 డివిజన్లోని కొత్త చెరువులో గొర్రపుడెక్క తొలగింపు ప్రక్రియ పనులను స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి అల్వాల్ మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ రోజు కొత్త చెరువులో గొర్రపుడెక్క తొలగింపు ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. గొర్రపుడెక్క పేరుకుపోవడం వల్ల దోమల బెడద ఎక్కువై చుట్టుపక్కల బస్తీవాసులు కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎట్టకేలకు పనులు ప్రారంభమవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ అల్వాల్ సర్కిల్లో 3 చెరువులలో 39 లక్షల వ్యయంతో గొర్రపుడెక్క పనులను ప్రారంభించామని తెలిపారు. ఈ పనులు పూర్తయితే అల్వాల్ ప్రజలకు దోమల బెడద నుంచి ఉపశమనం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు. రా ముసుగుడా దబ్బుంది అందరికీ నమస్కారం. ఈరోజు అల్వాల్ డివిజన్లో కొత్త చెరువులో మొత్తం ఈ గుర్రపు డెక్క ఏదైతే పెరిగిందో అది తీయడానికని మనకు కాంట్రాక్ట్ అయిపోయి ఉండే ఆగస్ట్లోనే. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ మళ్ళీ రెన్యువల్ అయ్యి వర్క్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ వర్క్ స్టార్ట్ చేయించడానికి ముఖ్య అతిథిగా మన డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరరావు గారు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిఈ గారు వచ్చారు. మరియు మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. పక్కన రాజీవికర్ సెక్షన్ కాలనీ వాసులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ గుర్రపు డెక్క వల్ల చాలా ఇక్కడ చుట్టుపక్కల కాలనీసే కాకుండా మొత్తం అల్వాలంతా కూడా దోమల బెడద ఎక్కువైపోయింది. చాలా నెలల నుంచి ఈ దోమలతో చాలా ఇబ్బందులు పడి చాలా మందికి జ్వరాలు, సిక్కవడం ఇవంతా కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఈ వర్క్ గురించి అని నేను జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారిని, జోనల్ కమిషనర్స్ని వీళ్ళందరినీ కలిసి రిక్వెస్ట్ చేసి ఈ వర్క్ ఏదైతే ఉందో అది తొందరగా టెండర్ అయిపోయి వర్క్ స్టార్ట్ చేయించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసిన విధంగానే ఈ వర్క్ ఇవాళ స్టార్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్రపు డెక్క తీసాక ఈ దోమల బెడద కూడా మొత్తం పూర్తిగా పోతుందనే నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మన కొత్త చెరువు దగ్గర గుర్రపు డెక్కని నిర్మించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే మన అల్వాల్ సర్కిల్ మొత్తం 3 చెరువులు ఉన్నాయి. 3 చెరువులు కూడా కలిపి 39 లక్షల రూపాయల అంచనాతోటి శాంక్షన్ జరిగింది. తొందరనే 3 చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించి ప్రజలకు దోమల బెడద ఉందో దాన్ని నివారించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అది తొందరగా వర్క్ కూడా పూర్తి చూస్తాం.